దీపావళి పండుగ ఉండటంతో సిటీ జనం ఊర్లకు బయలుదేరారు. ఉదయం నుంచి సిటీలోని ప్రధాన బస్టాండ్లకు జనం క్యూ కట్టారు. ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీనగర్, ఉప్పల్ రింగ్ రోడ్డు ప్రాంతాల్లో జనాల రద్దీ కనిపిస్తోంది. జేబీఎస్ బస్టాండ్లో బస్సుల కోసం జనం పడిగాపులు కాస్తున్నారు. ఈ దీపావళి చూసుకున్నట్టయితే మనకు వరుస హాలిడేస్ ఉండడంతో కూడా ప్రతి ఒక్కరు కూడా సొంతూర్లకు పయనం అవుతా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలండి? కరీంనగర్. సో ఎట్లా ఉంది అంటే దాదాపు నిన్న కూడా హాలిడే ఉండే కదా, నిన్న ఎట్లా ఉండే మరి? నిన్న టోటల్ బంద్ బస్ అని తెలిసింది. యాక్చువల్లీ నిన్న వెళ్ళాల్సింది. నిన్న బంద్ అని తెలిసిపోయిన తర్వాత మేము ఆగిపోయినాము. మళ్ళీ చూస్తే 8కి స్టార్ట్ అవుతుందని అన్నారు, బట్ స్టార్ట్ అవ్వలేదు. అరౌండ్ 7కి స్టార్ట్ అయినట్టు ఉన్నాయి, కానీ అన్ని బుకింగ్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మార్నింగ్ వరకు కూడా చాలా రష్ ఉంది. నాకు మా తమ్ముడు ఇమేజ్ పంపించేయండు ఇక్కడ ఉండే, సో అందుకని నేను బుక్ చేసుకుని వచ్చినాయి. ఇక ఫైనల్గా ఏం చేస్తాం ఇక. అంటే నార్మల్గా వస్తే ఎట్లుంటుంది ఇక్కడ? బస్సులు దొరికే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? రద్దీ ఎట్లా ఉంది ఇక్కడ? టైం అండి, ఆ టైం ఎగ్జాక్ట్ పీక్ టైంలో వస్తే దొరకవు, అది కామన్. అది ఎందుకంటే అడ్జస్ట్ అవ్వడం కూడా కష్టమే అవుతుంది. ఇప్పుడు అక్కడ చూడండి ఫ్రీగా ఉన్నాయి, మొత్తం ఫ్రీగా ఎక్కుతున్నారు. సో టైం బట్టి ఏదైనా టైం. ఓకే అండి. సో ఎట్లా ఉంది మరి రద్దీ ఇక్కడ ఎట్లా ఉంది? ప్రతి పండగకి ఇంటికి వెళ్తూ ఉంటారా మీరు? ప్రతి పండగకి ఇంటికి వెళ్ళాల్సిందే. ఇక్కడ జాబ్ కోసం వచ్చినాం కదా, ప్రతి పండగకి ఇంటికి వెళ్ళాల్సిందే. దసరా, దీపావళి, సంక్రాంతి ఎప్పుడైనా వెళ్తాం. ఓకే అండి. సో ఎట్లా జరుపుకుంటారు దీపావళి? ప్రతి ఏటా కావచ్చు, ఇంటి దగ్గరికి వెళ్ళి ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటే ఏ విధంగా అనిపిస్తూ ఉంటుంది? అది యాక్చువల్గా మేము అంతా పెద్ద ఫ్యామిలీ, సో మాకు నోములు ఉంటాయి. సో ఇట్ విల్ బీ ఫన్, లైక్ మీటింగ్ ఆల్ కజిన్స్, అందరూ కలవడం వాళ్ళని. సో కేదారేశ్వర నోము అని ఉంటుంది. సో పల్లెటూరులో జరపడుకో, మళ్ళీ పల్లెటూరులోకి వెళ్తాం, మేము మా ఊరికి వెళ్తాం. సో అక్కడ అందరం కలవడం, ప్రతి ఫ్యామిలీని, వాళ్ళు ఒక 5 ఫ్యామిలీస్ ఉంటాయి అక్కడ, మా తాత వాళ్ళ తమ్ముని వాళ్ళు అట్లా. సో వాళ్ళందరినీ కలవడం, ఇట్ విల్ బీ ఫన్ లైక్. సో మీరు వచ్చినప్పటి నుంచి ఇక్కడ రద్దీ ఎట్లా ఉండే? సో ప్రస్తుతం ఎట్లా ఉందండి? ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి ఇక్కడికి? యాక్చువల్గా నేను వచ్చి 1 అవర్ అవుతుంది, అరౌండ్ 45 మినిట్స్ అవుతుంది. రష్ తగ్గింది అప్పటికి ఇప్పటికి. మార్నింగ్ చాలా రష్ ఉండే, దాదాపు అసలు బస్సులు దొరకడం కాదు, అసలు హోప్ కూడా లేకుండే, అంతుండే. అంటే మా తమ్ముడు వచ్చిండు ఆ టైంకి, సో నాకు అందుకే ఇన్ఫర్మేషన్ ఉండింది. నేను బేసిక్గా మాకు బాబు ఉన్నాడు, అందుకనే నేను కొంచెం లేట్గా రావాల్సి వచ్చింది. చిన్న బాబుని పట్టుకొని రావడం కష్టం కదా, సో ఇబ్బంది అవుతుందని చెప్పేసి ముందే బుక్ చేసుకొని వచ్చేసారా? అవునండి, బుక్ చేసుకొని వచ్చేసాను ఇక. అంటే టికెట్స్ రేట్లు ఎట్లా ఉన్నాయి? పెరిగాయని చెప్పేసి చాలా మంది అంటూ ఉన్నారు. సో నార్మల్ ఉన్నాయి అంటే రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు కదా ఫెస్టివల్స్కి? స్పెషల్ బస్ అయితే పెరుగుద్దండి. స్పెషల్ బస్ అయితే 100 రూపీస్ పెంచి తీసుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు నేను నార్మల్ బుక్ చేసుకున్నాను, అంటే బుక్ చేసుకున్నాను కాబట్టి ప్రయర్ బుకింగ్ ఉంది కాబట్టి నార్మల్గా వచ్చింది. లేదంటే స్పెషల్ బస్ మాత్రం ఎక్కువగానే తీసుకుంటున్నారు ఆర్టీసీ వాళ్ళు అయితే.